నమస్తే వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్ నేను సింధు మనం బట్టలు మొబైల్ ఫోన్స్ కొనే అమెజాన్ ఫ్లిప్కార్ట్ వంటి ఈ-కామర్స్ సైట్లలో ఉగ్రవాదులు బాంబులు తయారు చేసే వస్తువులు కొంటున్నారు వారు దాడులు చేయడానికి అవసరమైన డబ్బును కూడా ఈ-కామర్స్ సైట్ల నుంచే సంపాదిస్తున్నారు అదేంటి ఈ-కామర్స్ సైట్లలో బాంబులు తయారు చేసే సామాగ్రి కూడా దొరుకుతాయా ఈ-కామర్స్ సైట్ల నుంచి ఉగ్రవాదులు డబ్బులు ఎలా సంపాదిస్తున్నారు 2019లో జమ్మూ కాశ్మీర్లోని పుల్వామాలో జరిగిన భయంకర ఉగ్రదాడిలో ఉపయోగించిన పేలుడు పదార్థం ఆన్లైన్లో కొన్నారని ఎలా తెలిసింది డార్క్ వెబ్లో జరిగే లావాదేవీలను ఎందుకు గుర్తించలేకపోతున్నారు 2019 ఫిబ్రవరి 14న జమ్మూ కాశ్మీర్లోని పుల్వామాలో జరిగిన ఉగ్ర దాడి భారత్ను కలిచివేసింది. సిఆర్పీఎఫ్ జవాన్ల కాన్వాయ్పై జైషే మొహమ్మద్ అనే పాకిస్తాన్కు చెందిన ఉగ్రవాద సంస్థ నిర్వహించిన ఈ దాడిలో 40 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. ఆ దాడిలో సూసైడ్ బాంబర్ అడిల్ అహ్మద్ దార్ ఒక కారులో భారీ పేలుడు పదార్థాలను తీసుకొచ్చి దాడి చేశాడు. ఈ దాడికి ఉపయోగించిన బాంబు తయారీలో వాడిన అల్యూమినియం పౌడర్ను అమెజాన్ వంటి ఈ-కామర్స్ సైట్లలో కొన్నారని ఎఫ్ఏటీఎఫ్ తన తాజా నివేదికలో చెప్పింది. ఈ పౌడర్ బాంబు పేలుడు శక్తిని బాగా పెంచడానికి ఉపయోగపడింది. దర్యాప్తులో మరో ఆందోళనకర విషయం బయటపడింది. ఈ దాడికి కావాల్సిన పేలుడు పదార్థాలు సరిహద్దు దాటి భారత్లోకి వచ్చాయి. సజ్జద్ భట్ అనే వ్యక్తి ఈ పదార్థాలను ఆన్లైన్లో కొని జైషే మహమ్మద్ ఉగ్రవాదులకు సరఫరా చేశాడని ఎన్ఐఏ తన ఛార్జ్ షీట్లో పేర్కొంది. ఈ దాడి కోసం మారుతి ఈకో కారును కూడా కొన్నారు. జైషే మహమ్మద్ అధినేత మౌలానా మసూద్ అజహర్, అతని సోదరులు రౌఫ్ అస్గర్, అమ్మర్ అల్వీతో పాటు 15 మంది ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇదే విధంగా 2022లో ఉత్తరప్రదేశ్లోని గోరఖ్నాథ్ ఆలయంపై జరిగిన దాడి కేసులో కూడా ఆన్లైన్ లావాదేవీలు బయటపడ్డాయి. ఈ దాడి చేసిన వ్యక్తి ఐసిస్ భావాజాలంతో ప్రభావితమై పేపాల్ ద్వారా నగదు విదేశాల్లోని ఐసిస్ అనుచరులకు పంపాడు. ఎవరూ కనిపెట్టకుండా VPN వాడాడు. ఈ లావాదేవీలు అనుమానాస్పదంగా ఉండటంతో పేపాల్ అతని ఖాతాను నిలిపివేసింది. ఈ 2 ఘటనలు ఉగ్రవాదులు ఆన్లైన్ ప్లాట్ఫామ్లను ఎంతలా వాడుకుంటున్నారో చూపిస్తున్నాయి. మనం రోజు వాడే ఈ-కామర్స్ సైట్లు, డిజిటల్ పేమెంట్ యాప్లు వాళ్లకు ఆయుధాలు కొనడానికి, డబ్బు పంపడానికి సహాయపడుతున్నాయి. ఎఫ్ఏటీఎఫ్ నివేదిక ప్రకారం ఇలాంటి దాడులు ఆర్థిక సహాయం లేకుండా సాధ్యం కావు. ఈ సమస్యను అడ్డుకోవడం ఎందుకు కష్టమో, దీని వెనుక ఉన్న టెక్నాలజీ ఎలా పనిచేస్తుందో తెలుసుకోవడం ముఖ్యం. ఉగ్రవాదులు ఈ-కామర్స్ సైట్లను ఎలా వాడుకుంటున్నారు? ఈ-కామర్స్ సైట్లు అంటే అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి ఆన్లైన్ షాపింగ్ ప్లాట్ఫామ్లు. మనం ఇవి బట్టలు, గ్యాడ్జెట్లు, సామాన్లు కొనడానికి వాడతాం. కానీ ఉగ్రవాదులు వీటిని పూర్తిగా వేరే రీతిలో ఉపయోగిస్తున్నారు. ఎఫ్ఏటీఎఫ్ నివేదిక ప్రకారం ఉగ్రవాదులు ఈ సైట్లలో ఆయుధాలు, పేలుడు పదార్థాలు, రసాయనాలు, డ్రోన్లు, 3D ప్రింటింగ్ సామాగ్రి వంటివి కొంటున్నారు. ఈ-కామర్స్ సైట్లు ఉగ్రవాదులకు చాలా సులభంగా ఆయుధాలు సాధించే మార్గంగా మారాయంటున్నారు. ఈ సైట్లలో లక్షల కొలది వస్తువులు ఉంటాయి. వాటిని ఎవరైనా సులభంగా కొనొచ్చు. రెండోది, ఈ లావాదేవీలు ఆన్లైన్లో జరుగుతాయి కాబట్టి ఎవరు కొంటున్నారో, ఎక్కడికి పంపిస్తున్నారో గుర్తించడం కష్టం. ఉగ్రవాదులు తమ గుర్తింపును దాచడానికి నకిలీ ఖాతాలు, VPNలు వాడతారు. VPN అంటే ఇంటర్నెట్లో తమ లొకేషన్ను దాచే సాఫ్ట్వేర్. గోరఖ్నాథ్ దాడి చేసిన వ్యక్తి VPN వాడి పేపాల్ ద్వారా డబ్బు పంపాడు. దీనికి తోడు ఈ-కామర్స్ సైట్ల ద్వారా డబ్బు కూడా సేకరిస్తున్నారు. కొందరు ఉగ్రవాదులు ఈ సైట్లలో వస్తువులు అమ్మి ఆ డబ్బును ఉగ్రవాద కార్యకలాపాలకు వాడుతున్నారు. డిజిటల్ పేమెంట్ యాప్లు కూడా ఉగ్రవాదులు పట్టుపడకుండా సహాయపడుతున్నాయి. పేపాల్, గూగుల్ పే, ఫోన్ పే లాంటి యాప్లలో డబ్బు పంపడం తేలిక. ఎవరు పంపారో గుర్తించడం కష్టం. గోరఖ్నాథ్ దాడి కేసులో ఆరోపణలో ఉన్న వ్యక్తి పేపాల్ ద్వారా విదేశాలకు డబ్బు పంపాడు. ఇలాంటి లావాదేవీలు సాధారణ బ్యాంక్ ట్రాన్స్ఫర్లను గుర్తించడం కష్టం. ఈ-కామర్స్ సైట్లలో రోజు కోట్లాది లావాదేవీలు జరుగుతాయి. ప్రతి ఆర్డర్ను తనిఖీ చేయడం అసాధ్యం. అంతేకాదు, ఉగ్రవాదులు సాధారణ కొనుగోలుదారుల్లా కనిపిస్తారు కాబట్టి వాళ్ళను గుర్తించడం కష్టం. డార్క్ వెబ్ అంటే ఏంటి? డార్క్ వెబ్ అంటే ఇంటర్నెట్లో ఒక రహస్య భాగం. ఇది సాధారణ బ్రౌజర్లతో కనిపించదు. మన గూగుల్, యాహూ లాంటి సెర్చ్ ఇంజన్లతో చేస్తే ఇంటర్నెట్ను సర్ఫేస్ వెబ్ అంటారు. కానీ డార్క్ వెబ్కు వెళ్ళాలంటే టోర్ వంటి ప్రత్యేక సాఫ్ట్వేర్ ఉండాలి. ఇది వాడితే ఎవరు ఏ సైట్ను చూస్తున్నారో, ఎక్కడి నుంచి చూస్తున్నారో గుర్తించడం దాదాపు అసాధ్యం. డార్క్ వెబ్లో సైట్లకు రకరకాల పేర్లు ఉంటాయి. వీటిని సాధారణ ఇంటర్నెట్లో ఓపెన్ చేయలేం. డార్క్ వెబ్లో చట్టవిరుద్ధమైన వస్తువులు, సేవలు లభిస్తాయి. ఉగ్రవాదులు ఇక్కడ ఆయుధాలు, పేలుడు పదార్థాలు, డ్రగ్స్, నకిలీ పాస్పోర్ట్లు, హ్యాకింగ్ సాఫ్ట్వేర్లు కొంటారు.
ఇలాంటి వస్తువులు అమ్మే వెబ్సైట్లను గుర్తించి వాటిని అధికారులు మూసేశారు. అయితే ఎప్పటికప్పుడు కొత్త వెబ్సైట్లు పుట్టుకొస్తున్నాయి. డార్క్ వెబ్లో డబ్బు లావాదేవీలకు బిట్ కాయిన్ లాంటి క్రిప్టో కరెన్సీలు వాడతారు. ఇవి గుర్తించడం కష్టం. ఉగ్రవాదులు ఎక్కువగా డార్క్ వెబ్ను వాడతారు, ఎందుకంటే ఇక్కడ వాళ్ళు తమ గుర్తింపును పూర్తిగా దాచుకోగలరు. ఐసిస్, అల్ ఖైదా లాంటి సంస్థలు డార్క్ వెబ్లో రిక్రూట్మెంట్, శిక్షణ, ప్రచారం కోసం వెబ్సైట్లు నడుపుతున్నాయి. వాళ్ళు బాంబు తయారీ వీడియోలు, ఆయుధాల గురించి సమాచారం షేర్ చేస్తారు. డార్క్ వెబ్లో హ్యాకర్లు డేటా దొంగతనం, సైబర్ దాడుల సేవలను కూడా అందిస్తారు. డార్క్ వెబ్ను అడ్డుకోవడం చాలా కష్టం. దీని సర్వర్లు ప్రపంచవ్యాప్తంగా ఉంటాయి. ఎక్కడ ఉన్నాయో గుర్తించడం కష్టం. అయితే అధికారులు టోర్ నెట్వర్క్ను పర్యవేక్షిస్తూ కొన్నింటిని మూసివేస్తున్నారు. డార్క్ వెబ్ ఉగ్రవాదులకు ఒక రహస్య ఆయుధంగా మారింది. దీన్ని ఎదుర్కోవడానికి అంతర్జాతీయ సహకారం, అధునాతన టెక్నాలజీ అవసరం.